మహిళా రిజర్వేషన్ బిల్లుపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి. ఓవైపు మహిళా బిల్లు అడ్డుకున్న విపక్షాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నిరసన చేస్తే అదే బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ సీఎం రేవంత్తో టీడీపీ మహిళా నేతలు మంత్రులు భేటీ అయ్యారని విమర్శించారు. చంద్రబాబుకు రేవంత్కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. సీఎం ఎత్తిపోతల పథకం తానే ఆపించానన్న రేవంత్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు చంద్రబాబు స్పందించలేదన్నారు లేలా అప్పిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుదలుచుకున్నా. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లుకు సంబంధించి మీరు వాళ్ళ ఊరేగింపు చేశారు. నిన్న ఇవాళ మీరు ఢిల్లీలో మీకు సంబంధించినటువంటి మహిళా మంత్రులు, శాసనసభ్యురాళ్లు, శాసనమండలి సభ్యురాళ్లు అందరూ కలిసి రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ ఉన్నారు. మీ మంత్రులు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఈయనేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఈయనేమో మహిళా బిల్లును అడ్డుకుంటాడు, డిలిమినేషన్ బిల్లు అడ్డుకుంటానికి ఢిల్లీ వచ్చినటువంటి వ్యక్తి. అసలు ఏమిటి లోపాయికారి ఒప్పందాలని చెప్పి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏందని అడుగుతా ఉన్నా. మీకున్నటువంటి బంధాలు అనుబంధాలు చెప్పమని అడుగుతా ఉన్నా. మీ బంధాలు అనుబంధాలు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని అడ్డంగా అడ్డుకుంటుంటే కనీసం నోరు విప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారంటే రాష్ట్ర ప్రజానీకం ఎవరికి చెప్పుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడా, రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని నేను ఆపించానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు తిరిగి సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితిలో లేరు.